ఏమిటది? ఇదిగమ్మా తంపడకాయలు. తంపడకాయల పల్లీలు. పల్లీలు అండి, తంపడకాయలు అంటాం ఉడకబెట్టినట్లని. ఇదిగో తమ్ముడు ఉడకబెట్టమన్నాడని ఇందాక ఉడకబెడుతున్నాను, నువ్వు పైకి ఎక్కేసేవు అప్పుడు. హట్టెడ్. అదిగో ఇవన్నీ మీకే కదా. కొంచెం ఉప్పు వేసి అలా ఉడకబెట్టేసుకుంటే చాలు. చక్కగా ఎన్ని తీపి జ్ఞాపకాలు వీటితోటి వచ్చినప్పుడు. మీకు స్కూల్ కాడికి పల్లీలు రాలేదు కానీ ఉడకపెట్టినాయి. ఇవి వస్తాయి ఏంటి ఏపునువా కాదు అంటారు దాన్ని, రేగిపండు. రేగిపండు, మామిడికాయలు ఇలాంటివి వచ్చేవి. రేగిపండు మా చిన్నప్పుడు కూడా మాది ఐస్ క్రీములు, ఐసులు, పుల్ల ఐసులు ఇలా సీజన్కి తగ్గట్టు తీసుకొని వచ్చేవారు అనమాట. అదే చెప్పాను తమ్ముడికి, మా చిన్నాని కోసం అది బోల్డ్ అరువులు పెట్టేసేవాడు. చూడతాత వాళ్ళ దగ్గర తర్వాత ఇస్తానని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ఇప్పించేసేవాడు. బోల్డ్ తీపి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చేసేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి తంపడికాయలు అలాంటివి చూస్తే చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తాయో లేదో తప్పనిసరిగా కమెంట్ చేయండి. నాకైతే చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి వీటితోటి. స్కూల్ అనుభవాలు, మా చిన్నాన్నతోటి చక్కగా స్కూల్కి వెళ్ళి రావడం. మా చిన్నాన్నతో స్కూల్కి వెళ్ళడం ఏంటా అని అనుకోవచ్చు మీరు. అదేంటంటే చెప్తాను మీకు. అదేంటంటే మాది సూర్యత నాతోటి ఎందుకు చదువుకునేవాడంటే తను నేను లేట్గా జాయిన్ చేశారనమాట. బాగా అసలు చదివించద్దు అనుకునేవారు అప్పుడులోను పిల్లల్ని, పనులకు పంపుదాం అయ్యి అని. కానీ తాతయ్య అసలు ఊరుకోలేదు. అప్పుడు మా తాతయ్యకి చెప్పి ఇంకా అంటే చిన్నాన్న కదా, అన్నయ్య కదా మా నాన్న చిన్నానికి, కాబట్టి ఊరుకోలేదు. స్కూల్కి పంపి తీరాలని చెప్పేసి స్కూల్కి పంపారనమాట. లేట్ అయినా కానీ నాతో జాయిన్ అయ్యాడు. అది దానివల్ల నాతోటి చిన్నాన్ని చదువుకోవడం, మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం. మంచిగా బాగా బుల్లి లైట్ బుట్లు పెట్టి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు కరెంట్లు పెద్ద పెద్ద లైట్లు, కష్టజీవులు పెద్ద పెద్ద లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎత్తి చదివిస్తున్నారు ఇప్పుడు. సాయి రామ్మా, ఇదిగో రెడీ అయిపోయి. ఇదిగమ్మా మధు, ఇది నీకు. ఇదిగమ్మా ఇది నీకు. ఇది డాడీకి ఇచ్చేసే, ఇది నాకు. అందులో ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇది అన్ని కొలతలు కొలుతుంది పట్టుకొని డాడీకి ఫస్ట్. కాదమ్మా ఏమి ఎక్కువ లేవు, గిన్నెలో వేస్తే సేమ్ ఉంటాయి. అయినా వండే వాళ్ళకి వంట రూమ్ లో వండే వాళ్ళకి రెండు ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే ఫోన్లే ఏమన్నా దాంట్లో సగం వేసుకో. ఏం వద్దమ్మా తీసుకోమ్మా, వద్దులేమ్మా. చూసారా ఆల్రెడీ తీసేసిన వేసింది. వేసుకో అలాగే కదా రెండు తొక్కలు వచ్చినాయి. ఎలా మాట్లాడుతుందమ్మా.